ఏపీలో నిరుద్యోగులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న మెగా డిఎస్సి నోటిఫికేషన్పై క్లారిటీ వచ్చేసింది. మెగా డిఎస్సి నోటిఫికేషన్ గురించి కొంతకాలంగా ఊరిస్తూ వస్తున్న ఏపీ ప్రభుత్వం ఇవాళ కీలక ప్రకటన చేసింది. వచ్చే విద్యా సంవత్సరంలోపు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపాధ్యాయ ఖాళీని భర్తీ చేయాలని టార్గెట్గా పెట్టుకుంది ఏపీ గవర్నమెంట్. ఈ మేరకు విద్యామంత్రి నారా లోకేష్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదలపై కీలక ప్రకటన చేశారు. ఏపీలో 16,000కు పైగా పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ని 5 రోజుల్లో విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇవాళ కీలక ప్రకటన చేశారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఆర్డినెన్స్ విడుదల తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్టు లోకేష్ తెలిపారు. దీంతో మెగా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. 5 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కాగానే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. వాస్తవానికి గత వైసీపీ ప్రభుత్వం మెగా డిఎస్సి పేరుతో ఊరించి చివరికి ఎన్నికల ముందు 6,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చింది. హడావిడిగా టెట్ నిర్వహించి వెంటనే డిఎస్సి నిర్వహణకి సిద్ధమైపోయింది. దీంతో అభ్యర్థులు సాంకేతిక కారణాలు చూపుతూ హైకోర్టుని ఆశ్రయించారు. అదే సమయంలో ఎన్నికల కోడ్ కూడా ఉండడంతో డిఎస్సిపై ముందుకు వెళ్లేందుకు ఈసీ అంగీకరించలేదు. చివరికి డిఎస్సి పరీక్ష నిర్వహించకుండానే వైసీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయింది. ఎన్నికల సమయంలో మెగా డిఎస్సి విడుదల చేస్తామని ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నోటిఫికేషన్ విడుదలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే 9 నెలలుగా నోటిఫికేషన్ మాత్రం విడుదల కాలేదు. దీనికి కారణం ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. ఈ తీర్పుని రాష్ట్రంలో అమలు చేయకుండా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వద్దు అంటూ గతంలో మందకృష్ణ మాదిగ సీఎం చంద్రబాబుని కోరారు. దీంతో నోటిఫికేషన్ చివరి నిమిషంలో వాయిదా పడింది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల్లో ఆందోళన కూడా పెరుగుతుంది. అయితే వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం కల్లా డిఎస్సి పరీక్ష పూర్తి చేసి ఉపాధ్యాయుల్ని స్కూల్లోకి అందుబాటులోకి తేవాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇవ్వడంతో నోటిఫికేషన్ విడుదలకి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.